అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈ రోజు ఏంటంటే ఎప్పుడు కజ్జికాయలు పిండి కజ్జికాయలేనక్క మీరు వేరే కజ్జికాయలు చేయరా అని అడుగుతున్నారు. ఈ రోజు సింపుల్ ప్రాసెస్ లో మీకు వేరే రకం కజ్జికాయలు చేసి చూపిస్తానండి. మీరందరూ మన వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తారో ఓకేనండి. పొయ్యి ముట్టించే ఉంది ఆల్రెడీ. అలా అయితే పెట్టేసుకుందాం మనం. ఇదిగోండి, ఇది వచ్చేసి రవ్వ, సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు దీన్ని. ఇదైతే అరకిలో తీసుకుంటున్నాను నేను. అరకిలో రవ్వ తీసుకున్నానండి. అరకిలో రవ్వ తీసుకున్నా కదా నేను. కొంచెం నెయ్యి వేయాలి రవ్వలో, కొద్దిగా నెయ్యి వేసి, కొంచెం చాలండి నెయ్యి, ఎక్కువ వద్దు, కొద్దిగా నెయ్యి అంతా ఒక 2-3 స్పూన్స్ మరి నెయ్యి వేసుకొని బాగా రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నిదానంగా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి రవ్వ. ఓకే అండి, చూస్తున్నారు కదా రవ్వ అయితే దాదాపుగా ఏగిపోయింది. ఇంకొంచెం లైట్ గా వేగాలండి, కొద్ది కలర్ మారాలి మనకి. చాలా సన్న మంట మీద వేయించుకోవాలి. పూర్తిగా అయితే ఏగిపోయింది మనకి. ఇప్పుడు తీసి ఒక దాంట్లో వేసుకుందామండి, ఒక గిన్నెలో వేసేసుకుందాం శుభ్రంగా రవ్వ అంతా తీసి. ఓకే అండి, రవ్వ అంతా ఈ బొచ్చులో తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసేసుకుంటున్నానండి. ఒక 2 కిలోలు 3 కిలోలు సుమారు ఆయిల్ అయితే పోసేస్తున్నాను అండి. ఆయిల్ పొయ్యి పెట్టేసుకున్నాగా ఈ లోపల ఆయిల్ కాకొచ్చే లోపల మనకి ఇదిగోండి 4 యాలకులు దంచేసుకున్నాను. ఇది 1/2 కేజీ తీసుకున్నా కదా సూజీ రవ్వ, 1/2 కిలో పంచదార తీసుకోవాలి. మిక్సీ వేయట్లేదు నేను. ఇదిగోండి, కొబ్బరి వచ్చేసి 150 గ్రాముల సుమారు కొబ్బరి బోరా తీసుకోవాలి. ఇట్లా కొబ్బరి తురుము తీసుకోవాలన్నమాట. బోరా తీసుకోకూడదు, తురుము తీసుకోవాలి. 150 గ్రాముల సుమారు కొబ్బరి తురుము అనేది తీసుకోవాలి మనం. కొబ్బరి ఓకే అండి. 2 వేసాక శుభ్రంగా ఇదిగోండి చేయి మొత్తం కలుపుకోవాలి. పంచదార, మనకు వేయించిన రవ్వ, కొబ్బరి తురుము 3 శుభ్రంగా ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట. పంచదార ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొక 100 గ్రాములు ఎక్కువ వేసుకోండి. నేను తీసుకుంది లైట్ తీపి అనమాట, మోయినంగా ఉండేది ఇది. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి, స్టఫింగ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనండి, ఇదైతే మైదా. ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే కేజీ మైదా తీసుకుంటున్నాను. 1/2 కేజీ రవ్వ, 1/2 కిలో బెల్లం కాబట్టి కేజీ మైదా తీసుకుంటున్నాను. ఇది ఒక్కరు ఎందుకంటే పొడి మైదా మనకి చపాతీ కొట్టుకోవటం కోసం. దీంట్లో ఏమేమి వేయాలి, కజ్జికాయలు మనకు ఊడిపోకుండా ఉండాలంటే ఎలా రావాలంటే, ఆయిల్ వేసిన విడిపోకుండా ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఇదిగోండి కేజీకి వచ్చేసి ఒక 70-80 గ్రాముల సుమారు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు, ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి పిండిలోకి ఇదిగోండి నీళ్లు పోసేస్తున్నా. నూనెలోనే ఏం కాదు, నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఇది పిండి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుందాం. ఓకే అండి, పిండి అయితే బాగా మదాయించుకోవాలి. కొంచెం టైటే కలుపుకోవాలండి. మనకి చపాతీ టైట్ ఉంటే మనకి కజ్జికాయ అనేది అప్పడం వంగిపోకుండా ఉండిద్ది. మనకి ఎంత టైట్ ఉంటే కజ్జికాయ పిండి అంత బాగుండిద్ది అనమాట. కజ్జికాయ అంత బాగా వచ్చింది కజ్జికాయ. ఓకే అండి, పిండి అయితే మనం బాగా మదాయించుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అప్పుడు చపాతీ అనేది మనకు స్మూత్ గా వచ్చింది. ఓకే అండి, పిండి ఒక సేపు పక్కన పెట్టేద్దాం. ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి. ఓకేనండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇది ఒక 20 నిమిషాలు అవుతుంది పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఇదైతే ఓకే అండి. ఇప్పుడు దీన్ని ముద్దను అయితే 3-4 భాగాలుగా చేసుకుందాము. ఒక చాకు తీసుకొని, లేదంటే చేతితోటైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇట్లా చేసుకున్నాక ఈ విధంగా ఒక రోల్ గా చేసుకోవాలి. చేసుకొని మనకి ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు కట్ చేసుకుంటున్నాం. చపాతీకి కొంచెం టైట్ గా ఉండాలి పిండి. చూసారా, కొద్దిగా టైట్ గానే ఉంది, లూజ్ గా లేదు, టైట్ గానే ఉంది పిండి అనేది. ఈ విధంగా మనం చపాతీలకి ముద్దలు అనేవి కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంతవరకు కట్ చేసాంగా. దీని మీద ఇదిగోండి ఆల్రెడీ మనం పొడిది మైదా ఉంచుకున్నాం కదా, ఇది చల్లుకున్నాం. ఈ 2 పక్కన పెట్టేద్దాం. ముందు ఇంతవరకు చేసి చూపిస్తాను అనమాట. పక్కన పెట్టేసి ఇదిగోండి ఇట్లా కిందకి మేకి పిండిలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని చపాతీ కర్ర ఒకటి తీసుకొని బండ మీద అయితే తేలిక చేద్ది. మీ ఇష్టం, మీరు ఇంట్లో ఏది ఉంటే అది ట్రై చేయండి, ఏం కాదు, పర్వాలేదు, బాగానే వచ్చింది.
ఇదిగోండి ఈ సైజు అయితే సరిపోద్ది మనకి చపాతి. ఈ మందం ఈ సైజు, ఇదిగోండి ఈ మందం ఈ సైజు పూరీ చేసుకుంటాం చూడండి మనం ఆ టైప్ లో. ఇదిగోండి మళ్ళీ రెండో చపాతీ తీసుకొని సేమ్ అదే విధంగా ఇదిగోండి పక్కన పడేస్తున్నాను. కొంచెం పిండి ఎక్కువే పట్టిద్ది మనకి, ముడతలు లేకుండా రావాలి కాబట్టి ఏం పర్లేదు. పిండిలో ఎక్కువసేపు ముంచుకున్నా మనకేం అవ్వదు. ఇవన్నీ ఉదాని మీద ఒకటి వేసుకోకుండా కొంచెం వెడల్పుగా వేసుకోండి. ఉదాని మీద ఒకటి వేసుకున్నా ఏం కాదు, ఒక 4-5 వేసుకుంటే, అంతకు మించి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చెమ్మ దిగిద్ది. ఇవ్వండి ఇంతవరకు మొత్తం కొట్టేసి చూపిస్తానండి మీకు చపాతీలు. ఇంతవరకు కట్ చేసుకున్న వరకు కొట్టాక చూపిస్తాను, ఓకేనా అండి. చపాతీస్ అన్ని దగ్గర కొట్టేసాను కట్ చేసుకున్న వరకు. ఇదిగోండి ఒక ట్రై తీసుకుని దీంట్లో పిండి అయితే చల్లుకున్నాను. ఇదిగోండి మన స్టఫింగ్ రెడీ చేసుకునేది. మనకు మంచి నీళ్ళు కూడా కావాలి. ఇదిగోండి నీళ్లు, పిండి నీళ్ళు ఏమవ్వదు ఈ నీళ్లు. ఇప్పుడైతే నేను ఇదిగోండి ఒక చపాతీ తీసుకున్నాను, చూసారు కదా. ఓకే అండి, ఈ చపాతీ అయితే ఒకటి దీని మీద వేసుకున్నాం కదా. ఇదిగోండి స్టఫింగ్ కి ఇది పెట్టేసుకోవాలి. టైట్ గా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే లూజ్ గా పెట్టుకుంటే మన కజ్జికాయ అనేది బోల్ అయిపోయింది. టైట్ గా పెట్టుకోవడం వల్ల కజ్జికాయ పర్ఫెక్ట్ గా వచ్చింది మనకి. ఇదిగోండి ఇట్లా నిండుగా పెట్టేసుకున్నాక చూసారా, గంటెతోటి ఒత్తేసుకున్నాక తడి తీసుకొని నీళ్లు అంచులమ్మట తడుపుకోవాలి లోన పక్కే. ఇది గట్టి అయితే ఏదైతే ఉందో ఆ గట్టి మీద ఏళ్లతోటి తడుపుకోవాలి, దాంట్లో పడకుండా, ఈ స్టఫింగ్ లో తడి పడకుండా అంచుల వరకే తడిపేసుకొని ఇదిగోండి ఇట్లా నొక్కేసుకోవాలి. టైట్ గా పెట్టుకుంటే మనకి చాలా ఇదిగో నొక్కిన తర్వాత ఇది ఇట్లా చేత్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా చాకు ఉంది కదా ఎక్స్ట్రా, ఇట్లా చాకుతోటైనా అనుకోవచ్చు. నాకు చేతితోటే అలవాటు, అందుకని చేతితోనే తీసాను. ఇప్పుడు చూసారా కజ్జికాయ, చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. చూడండి రెండు వైపులు కానీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేస్తున్నాను నేను. సేమ్ అదే ప్రాసెస్ లో ఇంకొక చపాతీ అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి దీని నిండా స్టఫింగ్ అయితే అదుముకొని నిండుగా పెట్టుకున్నాను. అంచుల మీదకి పడకూడదు స్టఫింగ్. అంచుల మీదకి పడితే మనకు అతుక్కోదు, ఇది అతుక్కోదు. నూనెలో వేసాక విడిపోయింది. అంచుల మీద కొంచెం కూడా పడకుండా చూసుకోవాలి. అంచుల మీద తడద్దుకోవాలి. అంచుల మీదకి మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది పడకూడదు. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఇదిగోండి తీసారా, చాకుతో తీసేప్పుడు చాకుతో తీసినా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇదిగోండి మనకి రెండు వైపులా ఎక్కడ విడిపోకుండా పర్ఫెక్ట్ గా అనేది కజ్జికాయ అనేది వచ్చేసింది. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ లో ఇంకో చపాతీ తీసుకోవాలి, స్టఫింగ్ లోన్ పెట్టుకోవాలి, అదుముకోవాలి చుట్టూరు సమానంగా, అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. మళ్ళీ నీళ్లు తడి తీసుకోవాలి. ప్రతి ఒక్క దానికి నీళ్ళ తడి పెట్టుకోవాల్సింది, అప్పుడు మనకి నూనెలు వేసినా విడిపోకుండా ఉంటాయి. మళ్ళీ గట్టిగా ఒత్తుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇలా తీసుకోవాలి. మా అర్థం ఇంతేనండి, కజ్జికాయలన్నీ ఇదే విధంగా ఒత్తుకోవాలి. మొత్తం వచ్చాక చూపిస్తాను మీకు నేను, ఓకేనా అండి. అయిపోయినాయి కజ్జికాయలు మొత్తం నొక్కుకోవటం అయితే. ఇదిగోండి కింద పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నొక్కోవటం అయిపోయింది. ఆయిల్ అయిపోయి పెట్టాం ఆల్రెడీ మనం. ఆయిల్ అయితే కాకొచ్చేసింది మనకి, కజ్జికాయలు నొక్కి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి స్లో ఫ్లేమ్ లో, మరీ హై హీట్ కాదు, అలాని లో హీట్ కాదు, స్లో ఫ్లేమ్ లో ఇదిగోండి కజ్జికాయలు అనేది. ఓకే అండి, స్లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ లో కజ్జికాయలు అనేది మనం ఆయిల్ లో వేసుకోవాలి. మరి హెవీ ఫ్లేమ్ లో వేసాం అనుకున్నా ఒక పక్క ఉడికి కాలిపోయి కలర్ తిరిగిపోయింది కానీ మన కజ్జికాయ అనేది ఏగదు లోపల పిండితో సహా. ఇప్పుడు పైన ఉండి అప్పడం ఏగదనమాట, మనకు పచ్చిగా ఉండిద్ది అప్పడం. ఇదిగోండి మొత్తం నాకు ఒక వాయి వేస్తున్నాను, మీకు ఒక వాయి చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి నేను చేసుకుంటాను. ఫస్ట్ ఒక వాయి దగ్గరగా 5 కజ్జికాయలు దాకా వేసాను అనమాట. ఇప్పుడు ఇవి సన్న మంట మీద ఆగాలి, మనం ఒకసేపు కదిలించకూడదు అండి. ఇప్పుడు వేసి ఒక 20 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి మనం తిప్పుకుందాం. ఏదైనా ఒక పుల్ల పెట్టైనా అట్లా కాడ పెట్టైనా చిన్న గరిటె పెట్టైనా తిప్పుకోండి. ఇవి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి, పగలకుండా. పైన పొట్ల మీద వీటి మీద తగలకుండా గరిటెలు హార్డ్ గా నిదానంగా తిప్పుకోండి. అప్పుడు పొట్ట పగలకుండా ఉండిద్ది మన కజ్జికాయ. మనం తిప్పుకోవటం స్లో ప్రాసెస్ లో తిప్పుకుంటే పొట్ట మీద తగలకుండా మనకు పొట్ట అనేది పగలదు కజ్జికాయ, ఓకేనా. పొట్టలు కూడా పగలం మనకు పటాపటాని స్లో ఫ్లేమ్ లో వేసుకుంటే. హెవీ ఫ్లేమ్ లో వేసుకుంటే పటాపటాని పగిలిద్ది పొట్ట కూడా మనకి, ఓకేనా. అట్లా వేయించుకోకుండా ఇలా వేయించుకోవాలి.
ఇదిగోండి చూస్తున్నారా, ఇది ఒక్కొక్కటిగా చిన్నగా తిప్పుకొని రెండు వైపులా అన్ని తిప్పుకోవాలి. మళ్ళీ వేగాక మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి అటుకి ఇటుకి. మినిమం స్లో ఫ్లేమ్ లో ఒక 7-8 నిమిషాలు పడుతుంది నాకు ఏగటానికి, ఎందుకంటే నేను హెవీ ఫ్లేమ్ లో వేయించను కాబట్టి. స్లో ఫ్లేమ్ లో వేయించుకుంటాను, మీడియం టు స్లోలో వేయించుకుంటాను నేను. ఓకేనండి, కజ్జికాయలు అయితే వేగిపోయినాయి మనకి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. మంచిగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవడానికి మినిమం నాకు 9-10 నిమిషాలు పట్టిందండి ఇవన్నీ ఆగటానికి. రెండు వైపులా టర్న్ చేసుకుంటా నిదానంగా మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలరు. చూసారు కదా, కజ్జికాయ అయితే ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చింది. అసలు సూపర్గా ఉన్నాయి అనమాట. ఇంక ఈ కలర్ రాగానే చిన్నగా మనం కజ్జికాయలు అనేది తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా, లేదా పెద్ద గరిటె ఉంటే 4-4గా. మీరు ఏం చేస్తారంటే వేయించేటప్పుడు ఇన్ని వేసుకోవద్దు. నాకేందంటే కళాయి పెద్దది కాబట్టి ఇన్ని వేసాను. మీరు ఇంత ఇరుగ్గా వేసుకోవద్దు. ఒక 4-3 లేదా ఒక 5, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. నాకైతే పెద్ద కళాయి కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇదే విధంగా చేసుకోండి. ఇంట్లో కజ్జికాయలు సూపర్ అంటే సూపర్గా వస్తాయి అనమాట. అసలుకి నేను చానాళ్ళు అవుతుంది రవ్వ కజ్జికాయలు చేయక. అసలు తింటంటే అమృతమే. అసలుకి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడు పప్పిండి కజ్జికాయలే పోతాయి ఎక్కువ మా సేటు గారు వాళ్ళకి. రవ్వ కజ్జికాయలు వద్దులేమ్మా అంటే ఈ కజ్జికాయలు తిని చూసి వాళ్ళు కూడా ఈసారి నుంచి రోజు మనకి రవ్వ కజ్జికాయలు కూడా ఒక 50 కజ్జికాయలు ఉండాలి బండి మీద రోజు. చాలా చాలా బాగున్నాయని చెప్పారనమాట. అంత బాగున్నాయి అనమాట, అంత టేస్టీగా ఉన్నాయి. అనుకున్న దానికన్నా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి అనమాట. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ట్రై చేస్తేనే కదా దాని టేస్ట్ అనేది అర్థమైద్ది. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, కజ్జికాయలు అయితే చాలా 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 బాగా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.